ఉరవకొండ టు కర్నూల్ అన్లోడ్ చేస్తున్నా. ఉరవకొండలో లోడ్ ఎత్తున, ఇది కర్నూలులో లోడ్ దింపుతుండేది. ఉరవకొండ పక్కన మునబండి ఇంకా కర్నూలుకి, ఉరవకొండ ఇంకా కర్నూలుకి 160 కిలోమీటర్లు. ఉరవకొండలో 9 గంటలకు ఎత్తిన రాత్రి. ఉరవకొండలో రాత్రి 9 గంటలకు ఎత్తినాను లోడు. కర్నూలులో 2:30కు దింపినాను. అది కూడా బండి 45 స్పీడు. హైవే రోడ్లో బండ్లు మీదికే వస్తున్నాయి. 9 గంటలకు ఇడిచింటే 160 కిలోమీటర్లు. రాత్రి 2:30కి దింపిన. దింపి తిరిగి 3 గంటలకు రిటర్న్ కొడితే సోమవారం గొర్రెల సంతకి 9 గంటలకు ఉరవకొండకు వచ్చిన. లోడేం పెద్దగాలే, వాము ఒక 15 సంచులు ఉంటాయి వాము అంతే. కర్నూలు మార్కెట్కి మైలేజ్ ఏం లేదు, మైలేజ్కి సంబంధం లేదు కానీ బట్ బండి 40 స్పీడు, పికప్ పెద్దగా చెప్పులేపము. ఏం చేయాలా, పోల్లా, బాడిగలు లేవు. నెలలో ఒక 2 బాడిగలు 3 బాడిగలు అంతే, పెద్ద బాడిగలు. అది కూడా ఎప్పుడో ಯಾವುದೋ ఒక నెలలో, అన్ని నెలల్లో ఫుల్ బాడిగలు ఉండవు. 160 కిలోమీటర్లకి 160 ప్లస్ ఒక 20, 180 కిలోమీటర్లకి 3,500 బాడిగి. 180 కిలోమీటర్లకి 3,800 బాడిగి. 3,500 160కి బాడిగలు లేవు. ఇంకేదో ట్రానే రావాల. మేము ఇడిచి పెడితే పెద్ద బండ్లు నొగ్గని రెడీగా ఉంటాయి. బాడిగలు లేవు. ఏందో ఈ బాడికి పోయి వస్తే నెల ఎండ, ఇంటి బాడికి దానికి దీనికి అడ్జస్ట్మెంట్ అవుతాయి. హైవే రోడ్లో బండ్లు మీదికి వస్తే, నా బండి చూస్తే 40 స్పీడ్ పోతుంది. 4 ఇండికేటర్ వేసినాను, అయినా వచ్చి బండ్లు ఆనుకుంటాయి. నిద్ర రాత్రి 12 అయింది. ఈ వీడియో ఇది పోయేటప్పుడు వీడియో.